లెక్కబెట్టి చేస్తే కుక్క పిల్ల పుట్టిందని ఒక సామెత అంటారు మామూలుగా ఇక్కడ భాషలో. అంటే నిజంగా జాతకం, నిజంగా పంచాంగం ఇవన్నీ పరిశీలిస్తూ అడుగులో అడుగు తీసి వేసుకుంటూ కనుక చేస్తే ఆ రోజు నువ్వు ఏమీ చేయలేవంటారు. అంటే శాస్త్రాన్ని కనుక నువ్వు పూర్తిగా అనుసరించి కనుక నీ పనులు చేయలేవు, నీవు చెప్పినట్టుగా చేస్తే కనుక నీ జీవితంలో ముందుకు ఒక అడుగు కూడా పడదు అంటారు. మరి ఎట్లా గురుగారు ఇవన్నీ నిజంగా ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినవన్నీ కనుక పాటిస్తే ఇక నేను వేరే పని ఏం చేయక్కర్లే, ఇంకా మొత్తం ఇవే చేసుకుంటూ కూర్చోవాలి. ఇంకా దీన్ని ఎట్లా తప్పించుకోవాలి? ఓకే, దీన్ని పూర్తిగా ప్రతి అడుగు జ్యోతిష్యంతో, ప్రతి అడుగు పంచాంగంతో అనుసంధానం చేయాలంటే ఎవరికి కుదిరే పని కాదు. ఎగ్జాక్ట్లీ. అసలు అలా ఎంతమంది చేయగలరు? మనం అనుకోవటానికే తప్ప ఎంతమంది చేయగలరు? పాప భీతి కలుగుతూ ఉంటుంది. అయ్యో నేను ఇలా జ్యోతిష్యులు చెప్పినట్టు చేయలేదే, ఇలా పంచాంగాలు చెప్పినట్టు నేను చేయలేదే. 24 గంటలు దాన్ని ఆచరించమని కాదు. జాతకము జ్యోతిష్యం అంటే కొంత మేరకు మీరు అందులో పరిశీలన చేసి ఏ టైంలో మనం ఏ విధంగా చేయాలి, ఏ దశలో మనకు నడుస్తుంది, ఎలా మనం ప్రవర్తించాలి, కొంచెం నియమనిష్టలు పాటిస్తే చాలే తప్ప పూర్తిగా 24 గంటలు దాని మీదనే ఉండిపోయి అదే అంటున్నా, నాకు అదే దాని మీదనే నడవాలనుకుంటే ఎవరికి వల్ల ఏ పనులు కాదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే అందులో లోపం ఏముంది, మీ జాతకంలో ఎటువంటి లోపం ఉంది, ఆ లోపాన్ని పరిశీలన చేసి ఓకే ఇలా నడుచుకోండి, ఇలా చేస్తే మీకు బాగుంటుంది, అంతే తప్ప పూర్తిగా 24 గంటలు ఎవరు ఏ విషయం చేయలేరు.